హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను మా పిల్లలకి లంచ్ బాక్స్లకి ఇట్లా టమాటా పులావ్ చేసి పెట్టానండి. వాళ్ళు అడిగిరు నిన్న నైట్, అందుకని ఈరోజు మార్నింగ్ అదే చేసిన. దాని గురించి అయితే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇది బెటర్ అండి. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఒక 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ క్యారెట్, కొత్తిమీర, పుదీనా, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అండి. ఇవన్నీ కట్ చేసి రెడీ పెట్టుకున్నాను. అలాగే మనం పొయ్యి మీద అట్లనే ఆయిల్ పోసుకొని ఈ ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మగ్గించుకోవాలి. అలాగే సాల్ట్ యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం మంచిగా ఉడుకుతుంది. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఒక పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకొని తర్వాత క్యారెట్, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఈ 3 యాడ్ చేసుకొని ఇట్లా మగ్గించుకున్నానండి. తర్వాత కారం మనం ఎంత తింటామో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అయితే నేను వేసుకున్నాను కారము. అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. కావాలంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు. కొందరు వేసుకుంటారు, కొందరు వేయరు. తర్వాత పుదీనా, కొత్తిమీర యాడ్ చేసినానండి. కొంతమంది అయితే నార్మల్గా వాటర్ పోసి వాటర్ మరుగుతుంటే బియ్యం పోస్తారు. నేనైతే అలా కాకుండా ముందుగా అయితే బియ్యం యాడ్ చేసినానండి. ముందు నానబెట్టి పెట్టుకున్నాను పక్కకి. ఆ బియ్యం యాడ్ చేసుకొని ఒక 5 సెకండ్స్ అట్లా అయిన తర్వాత ఇప్పుడు నార్మల్గా 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా నేను కూడా ఫస్ట్ బియ్యం వేసుకున్న ఒక 5 సెకండ్స్ తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నానండి. చూడండి, రెడీ అయిపోతుంది, ఉడుకుతుంది మంచిగా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, సింపుల్గా ఉంటుంది. పిల్లలకు కూడా ఎప్పుడు చేసేటట్టు కాకుండా ఇట్లా డిఫరెంట్గా లంచ్ బాక్స్లో పెడితే వాళ్ళు కూడా జర ఇష్టంగా తింటారు. ఇగోండి, రెడీ అయిపోయింది టమాటా పులావ్. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.